డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాదిగల సమావేశం నిర్వహించారు. అమలాపురం పరిధిలోని నడిపూడి గ్రామంలోని బాబు జగజ్జీవన్ రామ్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో మాదిగల సమస్యలు, రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చించారు. 2024 ఎన్నికల్లో మాదిగలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకులు, ఉమ్మడి జిల్లాల పరిశీలకులు ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల సమయంలో రావులపాలెం సభలో మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ఆ హామీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. 2024 ఎన్నికల హామీ చంద్రబాబు నాయుడు గారు రావులపాలెం వేదికగా మాలలకు ఎమ్మెల్యే ఇచ్చాను, మాదిలకు ఎమ్మెల్సీ ఇచ్చి సమన్వయం చేస్తానని చాలా విజయగారంతో 2 చేతులు పైకెత్తి చాలా బాగా మాట్లాడాడు. మాదిగలందరూ సంతోషించారు. పద్మశ్రీ మందకృష్ణమాది గారు మహాకూటమిలో మాదిగలు భాగస్థులయ్యి మీరు ఏ పార్టీలో ఉన్నా మాదిగ జాతి భవిష్యత్తు కోసం మన కూటమి సపోర్ట్ చేయాలని అనగానే ప్రతి మాదిగ ఒప్పుకోవాలన్నట్లు పార్టీలకు అతీతంగా మరి 4వ పిల్లలుగా ఎంఆర్పీస్ ఉందని చెప్పుకున్న చంద్రబాబు నాయుడికి మరి 3 పార్టీలు కనపడుతున్నాయి. కానీ నేను వస్తున్న మీకోసంలో పాదయాత్ర దగ్గర మొదలుకుంటే 2014 ఈ రోజు మహాకూటమి విజయం వరకు నీ వెనకతలు ఉన్నది పద్మశ్రీ మందకృష్ణమాది గారు. మందకృష్ణమాది గారు ఉన్నారంటే మాదిగలు ఉన్నట్టు. మరి ఏ ఉద్దేశంతో 2019 హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు. 2024 ఎన్నికల్లో రావులపల్లి వేదికగా నేను ఎమ్మెల్సీ ఇస్తాను, మాదిగలకి సమన్వయం చేస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు వరకు మౌనంగా ఉండి ఎవరెవరి పేర్లు ఎమ్మెల్సీ పేర్లు వినపడుతున్నాయి, స్థానికేతర పేర్లు వినపడుతున్నాయి. ఈ జిల్లాలో మా మాదిగ కులస్తులు ఎంతో మంది మీ పార్టీలో పనిచేస్తున్నారు, ఒకరు కూడా మీకు కనిపించలేదా? మరైతే గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జీలకి మాదిగలు పనికిరారా? మా పెద్దలు చెప్పారు మాకు రాజకీయంగా పార్టీలో సరైన గుర్తింపు లేదు తెలుగుదేశం పార్టీలోని. అయితే ఇక్కడ పాత్రికేయ మిత్రులుగా అయితేనేమి, మొత్తం యావత్ సమాజం అయితేనేమి ఒక విషయాన్ని దయచేసి గమనించాలి. ఇదే మీరు పబ్లిక్లో ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పాత్రికేయ మిత్రులు కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. విషయం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీలు వచ్చేసరికి జనాభా పరంగా ఎస్సీలో మాలలో ఎక్కువ శాతమే, మేము కాదంటలేదు. అయితే ఎంత ఎక్కువ అంటే కనీసం వాళ్ళు 60% ఉన్నా మేము 40% ఉంటాం, కాదకూడదు వాళ్ళు 70% ఉన్నా మేము 30% ఉంటాం అనుకున్నప్పటికీ కూడా ఈ పార్టీల విషయం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి మాదిగలు 80% ఓట్లేస్తారు, మాలలో 20% మాత్రమే ఓట్లేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే మాదిరిగా వైసీపీ పార్టీ వచ్చేసరికి మాలలో 80% ఓట్లేస్తారు, మాదిగలు 20% ఓట్లేస్తారు. ఈ రేషియో ప్రకారం చూసుకున్నట్లయితే మరి 100 మందికి 70 మంది వాళ్ళు ఉన్నప్పటికీ 30 మంది మేము ఉన్నప్పటికీ వైసీపీకి 7, 8, 56, 70 ఓట్లు 56 ఓట్లు వైసీపీకి మాలలో ఓట్లేస్తారు.